హలో ఫ్రెండ్స్, కొత్తగా హైదరాబాద్ లొకేషన్లో జాబ్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది. దాని గురించి వీడియో చేస్తున్నాను. వీడియో ఫుల్గా చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా అన్ని డీటెయిల్గా మాట్లాడుకుందాం నోటిఫికేషన్ గురించి. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైతే వ్యూవర్స్ వచ్చారో వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, నేను రెగ్యులర్గా జాబ్కి సంబంధించిన వీడియోస్ తెస్తూ ఉంటాను ఈ ఛానల్లో. సో మీకు ఇమీడియట్గా అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నోటిఫికేషన్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ కోసమే రిలీజ్ చేశారు. ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు, మేల్ క్యాండిడేట్స్కి లేదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. అనోరా ఫార్మా అని చెప్పి ఒక కంపెనీ ఉంది ఫ్రెండ్స్. అనోరా ఫార్మా ఇది హెట్రో గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఈ కంపెనీలో ఫీమేల్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. దీనికి ఫ్రెషర్స్ ఇంకా ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, ఫర్ ఉమెన్ ఫ్రెషర్స్ అని చెప్పి మెన్షన్ చేశారు చూడండి. సో ఫ్రెషర్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో జాబ్ ఫార్మా ఫీల్డ్లోకి వెళ్ళాలని చెప్పి ఫీమేల్ క్యాండిడేట్స్ వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఈజీగా మీరు జాబ్ అయితే గ్రాప్ చేసుకోవచ్చు. ఓకే, ఇంటర్వ్యూలో డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ 14th డిసెంబర్ రోజు కండక్ట్ చేస్తున్నారు ఇంటర్వ్యూని. ఓకే, ఇంకా డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి, డిపార్ట్మెంట్ వచ్చేసి ప్యాకింగ్ ఇంకా ప్రొడక్షన్, ఈ రెండు డిపార్ట్మెంట్స్ తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇది ఫార్ములేషన్ కేటగిరీకి సంబంధించిన కంపెనీ. సో ఫార్ములేషన్ కేటగిరీలో ప్రొడక్షన్, ప్యాకింగ్ ఇవన్నీ వర్క్ చాలా స్మూత్గా హార్డ్ వర్క్ లేకుండా ఉంటాయి కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. సో మంచి అవకాశం ఎవరైతే జాబ్ చేయాలనుకుంటారో వాళ్ళకి మిస్ చేసుకోకండి. ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో జాబ్ చేయాలని వాళ్ళు. ఓకే, దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ బీఎస్సీ, ఐటీఐ ఇంకా డిప్లొమా, ఈ 3 క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఏ క్వాలిఫికేషన్ ఒక క్వాలిఫికేషన్ ఉన్నా సరిపోతుంది. బీఎస్సీ కానీ, ఐటీఐ కానీ, డిప్లొమా కానీ, ఈ మూడింటిలో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఓకే, వాళ్ళు మీకు ఆఫర్ చేస్తున్న డెసిగ్నేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ ఆఫీసర్, జూనియర్ ఆఫీసర్, అలాగే ఆపరేటర్, జూనియర్ ఆపరేటర్ అని చెప్పి మీ క్వాలిఫికేషన్ బట్టి డెసిగ్నేషన్ అనేది డిసైడ్ చేస్తారు. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అది మీకు డిసైడ్ చేసి చెప్తారు ఫ్రెండ్స్, ఏ డెసిగ్నేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనేది. ఓకే, ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. రీసెంట్గా ఎవరైతే 21, 22, 23 ఈ 3 ఇయర్స్లో ఎవరైతే పాస్అవుట్ అయ్యారో వాళ్ళకి మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ జాబ్ వేకెన్సీలు. అంతకుముందు పాస్ అయిన వాళ్ళకి లేదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా 3 ఇయర్స్లో ఎవరైతే పాస్అవుట్ అయ్యారో 23, 22, 21 వాళ్ళకి మాత్రమే ఉంది. ఓకే, ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ ఉమెన్ ఆపరేటర్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఉమెన్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి, ఫీమేల్ క్యాండిడేట్స్, మేల్ క్యాండిడేట్స్కి లేదు. ఓకే, ఇంకా ఇంటర్వ్యూ డేట్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే 14th డిసెంబర్ రోజు కండక్ట్ చేస్తున్నారు ఇంటర్వ్యూని. మార్నింగ్ 10 o'clockకి అక్కడ ఉండండి ఫ్రెండ్స్. మార్నింగ్ 10 నుంచి 3 o'clock వరకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఓకే, ఇది ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ అనోరా ఫార్మా, సర్వే నంబర్ 261, ప్లాట్ నంబర్ 13-14, అన్నారం విలేజ్, జిన్నారం మండల్, డిస్టిక్ హైదరాబాద్, తెలంగాణ అని చెప్పి లొకేషన్ ఇచ్చారు. ఈ లొకేషన్ మీరు గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేస్తే ఈజీగా ట్రేస్ చేయొచ్చు. ఈ లొకేషన్ సెర్చ్ చేసి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఒకవేళ మీకు ఈ లొకేషన్ దొరకకపోతే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను ఈ లింక్ పెడతాను దీనికి సంబంధించింది. ఓకే, మీకు ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను అవి క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, మేము ఇంతకుముందు మాట్లాడుకున్నది దీని గురించి. డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రొడక్షన్ ఇంకా ప్యాకింగ్, ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ ఎవరైతే క్వాలిఫికేషన్ అయి ఉన్నారో వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు 14th రోజు, సాటర్డే రోజు. ఓకే, దీని లొకేషన్ గురించి మీకు ఏం డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను లింక్ పెడతాను దానికి సంబంధించింది. మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్ ఏదైతే ఉంటుందో అది తీసుకెళ్ళండి. అప్డేటెడ్ రెజ్యూమ్ ఇంకా అకాడమిక్ డాక్యుమెంట్స్, మీ మెమోస్ తీసుకెళ్ళండి, జిరాక్స్ కాపీస్, అలాగే ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ తీసుకెళ్ళండి. 2 to 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకెళ్ళండి, లేటెస్ట్ సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుంది ఇంటర్వ్యూకి. ఓకే, ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన డీటెయిల్స్, ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. ఓకే ఫ్రెండ్స్, నేను జాబ్కి సంబంధించిన వీడియోస్ రెగ్యులర్గా ఈ ఛానల్లో తెస్తూ ఉంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్తో. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.